హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్న కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 2 రోజుల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కార్యాలయంపైకి కార్యకర్తలు దూసుకెళ్లారు. దాడి సమయంలో కార్యాలయంలోనే తీన్మార్ మల్లన్న ఉన్నారు. మల్లన్నను కాపాడేందుకు గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. మల్లన్నను పక్కకు తీసుకెళ్లారు. ఇదే పరిస్థితిలో మల్లన్న చేతికి స్వల్ప గాయమైంది. అటు జాగృతి కార్యకర్తలకు పలువురికి గాయాలయ్యాయి. కవిత బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న తప్పుబట్టడం దాడికి కారణమైనట్లు తెలుస్తోంది. దాడి కారకుల సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇప్పటి వరకు పోలీసులు క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం డీసీపీ మల్కాజ్గిరి డీసీపీ ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి సమయంలో మాకు ఘటనపై విషయం తెలుసుకున్నాం. వెంటనే ఇక్కడికి ఘటనా స్థలానికి పోలీసులు పంపించాం. విషయం తెలుసుకొని అయితే ఘటనపై ఫిర్యాదు తీసుకొని దాని అనుగుణంగా మేము దర్యాప్తు చేస్తాం. లోపల ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలతో పాటుగా బయట ఉన్నటువంటి కెమెరాలను పరిశీలించి ఈ దాడి ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె డీసీపీ తెలపడం జరిగింది. సో కొద్దిసేపు క్రితం ఆమె ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలించారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు క్రితం ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్ళారు. సో ఈ ఘటన సమయంలో ఈ దాడి ఘటన సమయంలో ఇప్పటి వరకు 2 గాయపడినట్టుగా తెలుస్తుంది. అందులో సాయి అనేటువంటి వ్యక్తి రామ్నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చేతికి గాయమైనట్టుగా తెలుస్తుంది. సో దాంతోపాటుగా ఆ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. మేడిపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. సో ఇప్పుడు క్యూన్యూస్ కార్యాలయం వద్ద మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఈ కార్యాలయం దాంతోపాటుగా ఉన్నటువంటి ఛాంబర్ చింతపండు నవీన్ కుమార్కి సంబంధించినటువంటి ఛాంబర్ సమీపంలో 10:30-11 గంటల సమయంలో సుమారు ఒక 30 మందికి పైగా ఇక్కడికి లోపలికి చొచ్చుకొని పోవడం, వాళ్ళపై రాళ్లతోటి కర్రలతోటి దాడి చేశారు. కార్యాలయంపై కొంతమంది చేతులతో అద్దాలని పగలగొట్టేందుకు ప్రయత్నం చేసినటువంటి సమయంలో వాళ్ళ చేతులకి గాయాలయ్యాయి. సో మొత్తం మనం ఆ విజువల్స్లో మనకు వచ్చినటువంటి విజువల్స్లో చూసినప్పుడు లోపల మొత్తం కార్యాలయం మొత్తం కూడా రక్తసిద్ధమై కనిపించింది. రక్తమడుగులు కనిపించాయి. సో మనకు ఆ విజువల్లో చూసినప్పుడు తీన్మార్ మల్లన్నపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఉన్నటువంటి గన్మెన్ వాళ్ళని నిర్వహించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో 5 రౌండ్ల మేర అక్కడ ఉన్నటువంటి పైన సీలింగ్కి గాల్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల సమయంలో వాళ్ళంతా కూడా చెదిరిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఘటన విషయాన్ని వెంటనే ఇక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది డైల్ 100 ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే దాదాపు అక్కడ ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళంతా ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తం మరోవైపు ఇక్కడ ఈ ఘటనపై 2 రోజుల క్రితం ఆయన జహీరాబాద్లో మాట్లాడినటువంటి ఈ సభలో ఈ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బీసీకి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో తాము చేసినటువంటి ఉద్యమం ఫలించిందని కవిత చెప్పుకోవడంపై ఆయన ఆక్షేపించారు. దాని మీద ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దానికి అనుగుణంగా ఆగ్రహించినటువంటి జాగృతి కార్యకర్తలు ఈరోజు దాడికి పాల్పడినగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై ఆమె డీజీపీకి కూడా కవిత డీజీపీ ఫిర్యాదు చేయడానికి మరికొద్దిసేపట్లో ఆమె డీజీపీని కలవనున్నారు. దాంతోపాటుగా ఎమ్మెల్సీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆమె ఫిర్యాదు చేయనున్నారు ఈ ఘటనపై. సో దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. 2 రోజుల క్రితం ఆయన మాట్లాడిన అనుచితంగా నా మీద వ్యాఖ్యలు చేశారనే దానిపై ఆయన చర్యలు తీసుకోవాలని ఆమె డీజీపీకి జితేందర్కి ఫిర్యాదు చేయనున్నారు. సో ఘటనపై ఇప్పటివరకు ఫిర్యాదు మేడిపల్లి పోలీసులకు అందలేదు. ఇప్పుడు ఇంకా కూడా ఘటన జరిగిన సమయంలో దాంతోపాటు ఇంకా ఇక్కడ తీన్మార్ మల్లన్న లోపలే ఉన్నారు. ఆయన లోపల ఉన్నటువంటి క్లోజ్ టీమ్కి దాదాపు పోలీసులకి సమాచారం అందిస్తున్నారు. ఘటనకు సంబంధించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి మరోవైపు యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కొద్దిసేపు క్రితం ఇక్కడికి వచ్చి కార్యాలయం లోపలికి వెళ్ళారు. ఘటనపై ఆయన్ని తీన్మార్ మల్లన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫిర్యాదు వచ్చిన తర్వాత తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తాం.
ఘటనకు బాధ్యులైన వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనకు పాల్పడిన వాళ్ళు స్థానికులు, మనకి లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారం జాగృతి కార్యకర్తలు వాళ్ళంతా కూడా జాగృతి జెండాలు ధరించి లోపలికి వచ్చారు. దాడికి ఒకేసారిగా లోపలికి వెళ్ళారు. కర్రలు, రాళ్ళతో దాడి చేశారు. దాడి చేసిన వారు సుమారు 30 మందికి పైగా ఉన్నారనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదే వివరాలు వాళ్ళ నుంచి సేకరిస్తారు. మరోవైపు గన్మెన్ నుంచి కూడా గ్రౌండ్లో కాల్పులు జరిపినందుకు ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సో ఇప్పుడు కార్యాలయం బయట పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. డీసీపీ, దాంతోపాటుగా సుధీర్ బాబు కూడా విషయం తెలుసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు విషయం తెలియజేశారు. సో ఈ ఘటనపై ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సార్, లోపల ఉన్నటువంటి కార్యాలయం లోపల మొత్తం కూడా మనకి వచ్చినటువంటి ఆ విజువల్స్లో చూస్తే లోపల అస్తవ్యస్తంగా ఫర్నిచర్ అంతా ధ్వంసం అయిపోవడం, లోపల ఉన్నటువంటి ఛాంబర్ గ్లాసులు, అటు వాటి గ్లాసులు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయి ఉండడం, లోపల మొత్తం ఆ గాజులు కుచ్చుకొని పగలగొట్టే సమయంలో చేతులకి కుచ్చుకొని మొత్తం రక్తపు మడుగులు అంతా కనిపించింది. అక్కడ ఉన్నటువంటి సాయి అనే వ్యక్తి చేతికి తీవ్ర గాయంతో ఆయన రామనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతారు. మరొక వ్యక్తి కూడా స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే ఈ దాడిలో క్యూనిస్ సిబ్బందికి సంబంధించినటువంటి ఎంతమందికి గాయాలయ్యాయి, సో వాళ్ళకి గాయాలయ్యాలా లేదా అనే విషయాలు మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. లోపలికి కార్యాలయం లోపలికి మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. క్లోజ్ టీమ్ లోపల ఆధారాలు సేకరిస్తారు కాబట్టి బయటనే మీడియాను దాదాపు వచ్చిన వాళ్ళందరినీ కూడా బయటనే నిలువరిస్తారు. దాంతోవైపు ఆయనకి తిన్మార్ మల్లర్కి సంఘీభావం తెలిపేందుకు చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళకి అభిమానులు కావచ్చు, కొంతమంది ఆయనకి సంఘీభావం తెలిపేందుకు కొంతమంది పలువురు నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఆయన ఇక్కడికి రావడం, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందాక నిరసన కూడా వ్యక్తం చేశారు. సో ప్రస్తుతానికైతే ఈ ఘటనపై పోలీసుల వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మేము తమ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో మరికొద్దిసేపట్లో ఈ ఘటనపై ఈ కార్యాలయ సిబ్బంది లేదా తిన్మార్ మల్లన్న ఈ ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇది మేడిపల్లిలో ఉన్నటువంటి క్యూనిస్ కార్యాలయం అవుతున్న తాజా పరిస్థితి. ఓటు